వారు దూడవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. లేబానును సిరియనును గుర్రపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రచులింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కరెస్తూ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము ఏళ్లను ఈన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. హల్లెలూయా. ఆయనకే ప్రభావము అనుచున్నాయంట. ఏంటి అని అంటే, ఇదిగో యెహోవా స్వరము నువ్వు ఇన్ని లోబడినట్లయితే, నువ్వు నడుచుకున్నట్లయితే, దేవునికి విధేయత చూపించినట్లయితే, నువ్వు దేవుని రెక్కల కింద ఉన్నట్లయితే, ఇదిగో ఆయన దూడవల్లి నేను గంతులేసేటట్లుగా నీ జీవితంలో ఆనందమును సంతోషమును ఇదిగో గుర్రెపోతు పిల్లల వల్లే నువ్వు గంతులు వేయినట్లుగా నేను చేస్తాడంట. అంతేకాదు ఇదిగో నువ్వు ప్రార్థించుచు ఉన్నప్పుడు ఆయన అగ్ని ప్రతి దినము నిన్ను కాల్చి నిన్ను ప్రజ్వలింప చేసి ఇదిగో ఆయన స్వరము నీకున్న ప్రతి కష్టమును బాధను ఇదిగో నీకు భయంకరమైన శ్రమలతో అనారోగ్యాలతో అరణ్యములాగా ఉన్నాయో ఆ అరణ్యమును ఏం చేస్తాడంట అండి? హల్లెలూయా. ఏం చేస్తాడంట? కాల్చి వేస్తాడంట. అవన్నిటిని ఏం చేస్తాడంట? కదిలిస్తాడంట. హల్లెలూయా చెప్తారా? దేవుడు మాట ఇంటేనే చాలామంది తీర్మానం చేసుకుంటారు కానీ తీర్మానం ప్రకారము చేయలేరు. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేశారండి? ఎంతమంది దేవుడి దగ్గర తీర్మానం చేసుకొని ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తానని అన్నవారు చేస్తున్నారా? హల్లెలూయా. అలాగ చేసినట్లయితే నీకున్న ప్రతి సమస్య అరణ్యము లాంటి సమస్యలు ఇదిగో యెహోవా స్వరము కంట సముద్రములు పారిపోతాయంట. యెహోవా స్వరము కంట దేవుని మాట కంట పర్వతములు కదిలించబడతాయంట. పర్వతములు ఇరిగిపోతాయంట. పర్వతములు పారిపోతాయంట. యెహోవా స్వరము వినలేక. హల్లెలూయా. మనము ఎంత మాత్రం పోలమండి? దేవుడు చిన్న ముళ్ళు పెడితేనే, చిన్న అనారోగ్యం వస్తేనే అసలు మన బాడీ తట్టుకోలేదు. ఆమెను చెప్తారా? మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే, మీరు గుర్రిపోతు వల్లే గంతులు వెయ్యాలంటే, మీకు అంత బలము కావాలంటే దేవుని దగ్గరికి ప్రతి నిత్యము వెళ్ళాలి. హల్లెలూయా. ప్రతి నిత్యము దేవుని స్వరం వినేవారిగా, దేవుని దగ్గర బలము పొందుకునేవారిగా, దేవుని దగ్గర జవాబు పొందుకునేవారిలాగా మనం ఉండాలి. ఇంకెక్కడ ఎవరు చెప్పరు ఇలాంటి మాటలు, ఇంకెక్కడ దొరకవు మనకి. మన దేవుడు ఇచ్చే బలం ఇది. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే మహిమ ఇది. ఆ మహిమను పోగొట్టుకున్న వారు ఈ లోకంలో బ్రతకలేరు. వాళ్ళ శ్రమలుగా మిగిలిపోతాయి. హల్లెలూయా. దేవుడు అందుకే చెప్తూ ఉన్నాడు, నా దగ్గర బలం ఉంది, ఆరోగ్యం ఉంది, నా రెక్కల కిందనే మీకు ఆశ్రయం ఉంది, నా రెక్కల కిందనే మీకు ఆరోగ్యం ఉంది, నా రెక్కల కిందనే మీకు సురక్షితం అని చెప్తున్నాడు. మరి ఆయన రెక్కల కిందకి వెళ్ళకుండా మనం సాతాను రెక్కల కిందకి అయితే వెళ్ళినట్లయితే మన జీవితము మనము ఇలాంటి జీవితం ఉండదు. ఆకులు రాల్చే జీవితం లాగుంటుంది మన జీవితంలో. అరణ్యము, గచ్చు పొదలు, ముళ్ళ పొదలు, హల్లెలూయా, అరణ్యం లాగా ఉంటుంది మన బ్రతుకు. ఆ అరణ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట? కదిలించి అరణ్యములో చెట్లు అవన్నీ తీసివేసి నేను దేవదార వృక్షము వలె ఒక్కటే దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంట? దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలయములో ఉన్నవన్నీ
ఆయన ప్రభావము కలిగిన దేవుడని చెప్తున్నాయంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంటాయి? పులిపీఠము, గోడలు, ఇవన్నీ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనయే ఇవన్నీ మేము దేవుని వల్లనే కలిగి ఉన్నామని అవన్నీ ఏం చేస్తున్నాయంట? దేవుని ప్రభావమును మహిమపరుస్తున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమపరుస్తున్నాయంట. నువ్వు నేను మహిమపరుస్తున్నామా? సాక్ష్యం చెప్పండి అని అంటే వచ్చేవారని చెప్తాం. మాకు భయం అవుతుంది. ఇంకా ప్రార్థన చేయండి అని అంటే ఎవ్వరూ చేయరు, సైలెంట్గా ఉంటారు. ఇవే అరణ్యము, ఇవే తీసివేసుకోవాలి. ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉంటావా? ఒక ఆసక్తి ఉండాలండి. దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఏదో ఒకటి పొందుకోవాలా, ఏదో ఒకటి చెయ్యాలా. ఈ దినము చిన్న ప్రార్థన చేసే అవకాశం నాకు ఇస్తే బాగుండు అని ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకొని రావాలా. వచ్చిపోతే అయిపోతుందా? అలాగ వచ్చిపోయే వాళ్ళు ప్రజెంట్ వేసుకునేవాళ్ళు. హల్లెలూయా. ఆదివారము నేను వచ్చాను అని హాజరేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఏ మేలు ఉండదు. దేవుని దగ్గరకు వస్తున్నామంటే దేవునికి ఏదో ఒకటి చెయ్యాలా, దేవుని దగ్గర మనం ఏదో ఒకటి పొందుకోవాలి. హల్లెలూయా. అలాగ వచ్చినట్లయితే వాళ్ళ జీవితాలు కదిలించబడతాయి, వాళ్ళ జీవితాల్లో బాధలు పోతాయి, వాళ్ళ జీవితము ఏం చేస్తాడంటే దేవుడు ఒక సమాధానం ఇచ్చి వారిని ఆశీర్వదిస్తాడంట. లాస్ట్ వచనములో ఉంటుందన్నమాట. ఏం చేస్తాడంట? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఆయన ఆసీనుడై ఉన్నాడు, నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన దగ్గరకు మనం వెళ్ళినట్లయితే ఆయన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. ఆయన తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదిస్తాడంట. ఆయన దగ్గరికి వెళ్తేనే, ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, ఆయన సన్నిధిలో మనం గడిపినట్లయితే ఆయన దగ్గరనే నెమ్మది, సమాధానము, సంతోషం ఉన్నాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, దేవుని యందు ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారో వారిని ఆశీర్వదిస్తాడంట. ఆయన ఆశీర్వాదం మనం పొందుకునే వారిగా ఉండాలా, త్రోసివేసుకునే వారిగా ఉండాలా? చాలామంది అంటారు, ప్రార్థన చేస్తాం కానీ జవాబు రావట్లేదు అంటారు. మా జీవితంలో మేము ఒకరికి ఇలాగే ప్రార్థన చేశాను. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తే ఆయనకంట హార్ట్లో రక్తము గడ్డగట్టి ఉంది. హల్లెలూయా. హార్ట్లో రక్తము గడ్డగట్టి ఉంది. దేవుడు నాకు చూపిస్తున్నాడు, కానీ నేను ప్రార్థన చేస్తున్న అతని కోసము. అతను వేరే హాస్పిటల్కి బాప్టిజం తీసుకున్నాడు. ఆయన అన్యజనుడు, రక్షించబడ్డాడు. దేవుని మాట విని ఆయన బాగయ్యాడు. కానీ ఆయన జీవితంలో ఆయన చూడవలసిన ఒక అద్భుతమైన కార్యం. హల్లెలూయా. ఆయన అన్ని దేవుడు స్వస్థపరుచుకుంటూ వచ్చాడు, కానీ ఆ రక్తపు గడ్డ మాత్రం ఆయన హార్ట్లో పెట్టాడు. దానివల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత నేను చెప్పాను, ఆయన హాస్పిటల్లో ఉండడం దేవుడి చిత్తం కాదు, ఇంటికి వెళ్ళిపోండి. దేవుడు బాప్టిజం తీసుకున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. ఆయనకి దేవుని సన్నిధిలోనే రక్షణ, సంరక్షణ అని చెప్పాను. వెళ్ళిన తర్వాత ఆయన మాట విని, అదేనండి దేవుని యొక్క ప్రభావము. మనము ప్రార్థన చేస్తే మన వల్ల దేవుడి కార్యం జరగదు. దేవుడు ప్రభావము బయలుదేరి అతనిని స్వస్థపరిచి వేరే హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో చెప్పారంట ఆ గడ్డ లేనే లేదు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ గడ్డ లేనే లేదని చెప్పారంట. అప్పుడు దాకున్న గడ్డ ఆ ఒక్క రోజులోనే ఎట్ట మాయమవుతుందా అండి? దేవుని యొక్క ప్రభావం అయితే, దేవుని యొక్క స్వరము,
మనంగా చెప్పేది. దేవుని యందు నీతి న్యాయంగా, దేవుని యందు నమ్మకంగా బ్రతికి దేవునిలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఇదిగో నిన్ను దేవదార వృక్షముగా బలముగా చేసి నువ్వు మాట్లాడిన మాట నీ ద్వారా కాకుండా దేవుడు మాటగా అది బయలుదేరి ఏ రోగమునైనా స్వస్థపరుస్తుందంట. ఆమె చెప్తారా? వారికి నెమ్మదిని ఇస్తుందంట, వారికి సమాధానం ఇస్తుందంట, వారికి సంతోషమును కలగజేస్తుందంట, వారిని ఆశీర్వాదించే విధముగా ఆ మాట ఉంటుందంట. ఆ మాట యెహోవా మాట. హల్లెలూయా. నీ మాట కాదు, నా మాట కాదండి, అది దేవుని యొక్క మాట. ఆ మాట నీలో నుండి రావాలంటే నువ్వు దేవుని మాట వినాలి. వింటారా? ఇప్పటి నుండి అయినా వింటారా? హల్లెలూయా. అంత బలమైన వృక్షాలే ఇరిగిపోయినాయి అంట ఆయన మాటకు, ముక్కా చెక్కలుగా చేయబడ్డాయి అంట. ఆయన ప్రభావము బయలుదేరొచ్చు ఉన్నది. ఆయన ఉరుము వలె గద్దించే సమయం రానై ఉన్నది. ఆ సమయంలో నువ్వు కొట్టుకొని పోకుండా ఉండాలంటే, ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలంటే ఆయనకి ఇష్టమైన ఆభరణాలను ధరించుకొని జీవించాలి. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈ మాటలు మన వినికిడిలో ఉంచి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దేవా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నువ్వు మమ్మల్ని నాయన దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఇదిగో తండ్రి, ఇన్ని రోజులు ప్రభువా ఇదిగో మా పని అయ్యా, మా బిజీ, ఇదిగో నా తండ్రి అయ్యా, మేము నా తండ్రి నిన్ను స్తుతించలేకపోయినామేమో, ఇదిగో మమ్మల్ని క్షమించు ప్రభువా, క్షమించు. అందరము ఒప్పుకుందాము, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాము. ఇదిగో దేవుని మహిమ, ఇదిగో ఆయన ప్రభావము బయలుదేరబోతూ ఉంది, ఆయన మహిమ బయలుదేరుతూ ఉంది. ఇదిగో దేవదార వృక్షములు ఇదిగో ఆయన స్వరము విని ఇరిగిపోయి ఉన్నాయి. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నువ్వైతే ఆయనకు ఆరోపించవలసిన, ఆయనను స్తుతించవలసిన సమయము ఇదిగో నువ్వు దొంగిలిస్తున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ఇదిగో నా ప్రభువా నీకు స్తోత్రములు, లెక్క చెప్పవలసిన సమయం రాని ఉన్నది. ఇదిగో నువ్వు ఏమని అప్పచెప్తావు, నువ్వేమని దేవుని ఎదుట నిలబడగలుగుతావు? ఇదిగో దేవుని మహిమగల దేవుడు ఆయన, దేవుడు మహిమగల దేవుడు. ఇదిగో ఆయన మహిమను పొందుకోవాలంటే, ఆయన ప్రభావమును పొందుకోవాలంటే, ఆయన ఎదుటను సాగిలపడాలంటే ఇదిగో నువ్వు ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడమంటున్నాడు. ఏమని ఆభరణాలంటే ఇదిగో స్తుతి అనే ఆభరణం మనం ధరించుకోవాలి. ఇదిగో ఆరాధించే ఆభరణం మనం ధరించుకోవాలా. ఆయన నిత్యము ధ్యానించే ఆభరణం మనము ధరించుకొని ఉండాలా. ఇదిగో ఇవన్నీ మనలో లేకపోతే ఇదిగో ఆయన అగ్ని వంటి స్వరము ఇదిగో మనల్ని ఇదిగో వేసే ఆ స్వరమై ఉన్నది. దేవా ఇదిగో నాయన, ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నానంటే కేవలము నీ కృప వల్లనే నాయన. ఇదిగో మేము అది మర్చిపోయి నడవకూడదు ప్రభువా. ఇదిగో నిత్యము నాయన అయ్యా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాము, నిత్యము నాయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభువా. ఇప్పటి నుండి నాయన ఇదిగో నీకు చెందవలసిన మహిమను నాయన నీకేనైనా మేము ఆరోపిస్తాము. ఇదిగో నీకు చెందవలసిన ప్రభువా, నీ నామానికి చెందవలసిన ప్రభువా, ఇదిగో స్తుతి నీకే ఆరోపిస్తాము ప్రభువా. అయ్యా నా తండ్రి, మాలో ఏమీ లేదు ప్రభువా. ఇదిగో మాలో ఏలుబడి చేస్తున్నా ఇదిగో ప్రతి ఒక్క నాయన చీకటిని ఇదిగో అరణ్యమును కదిలించినట్లుగా ఇదిగో నా ప్రభువా ఆ వృక్షములన్నీ ఇదిగో చెట్లు ఇదిగో ముళ్ళ పొద మాలో నుండి తొలగించు ప్రభువా. మా హృదయాన్ని నువ్వు కదిలించు ప్రభువా. ఎవరైతే ఈ విధంగా అడుగుతూ ఉన్నారో ఆయన మహిమ ఇదిగో మీలో ఇదిగో దిగుతూ ఉంది, ఆయన మహిమతో నింపుతూ ఉన్నాడు, ఆయన ప్రభావము బయలుదేరుతూ ఉంది, ఆయన ప్రభావము నిన్ను నన్ను తాకుతూ ఉంది. రిబషబరా కలరబ జమారి కలరబ షబ తెరి కలరబ షబ. ఇదిగో నువ్వెప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తున్నావో, ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత నింపబడుతూ ఉన్నావో ఇదిగో అప్పుడే నువ్వు సంతోషము, అప్పుడే నీకు సమాధానం
సమాధానము. ఇదిగో దేవా నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఇదిగో ప్రభువా నీ స్వరము బలమైనది, నీ స్వరము నాయన ప్రభావము గలది ప్రభువా, నీ స్వరము నా తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. నీ స్వరము వినిన ప్రభువా, ఇదిగో నా తండ్రి దూడవలే గంతులు వేయినట్లుగా మా జీవితంలో నాయన అంత సంతోషం మీరు పుట్టించండి ప్రభువా. ఇదిగో తండ్రి నీకు వందనాలు ప్రభువా అయ్యా. ఇదిగో గొర్రెపోతు పిల్లల వలె గంతులు వేయాలి ప్రభువా. యేసయ్యా నీ స్వరము నా ప్రభువా అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది ప్రభువా. ఇదిగో నా తండ్రి నీ స్వరము ప్రభువా అరణ్యమును నాయన కదిలించుచు ఉన్నది ప్రభువా. ఇదిగో నా తండ్రి నీ స్వరము నాయన అయ్యా బలమైనది ప్రభువా. అది నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ నెలలో నాయన ఆకులు రాలు చేయుచున్నది ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో నీ ఆలయంలో ఉన్నవన్నీ నా ప్రభువా నీకే నా ప్రభువా అయ్యా మహిమ అంటున్నాయి ప్రభువా. నీ ప్రభావమును గురించి చెప్పుతూ ఉన్నాయి ప్రభువా. అంతేకాదు నా తండ్రి యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఇదిగో ఆ ప్రభావము మాకు కూడా కావాలి ప్రభువా. నీ ప్రభావము మాకు కూడా కావాలి. ఇదిగో నీ ప్రభావమును మేము ధరించుకోవాలి ప్రభువా. నీ మహిమను మేము ధరించుకోవాలి. ఈ లోకంలో నా తండ్రి నువ్వు లేకపోతే మేము బ్రతుకులేము ప్రభువా. ఇదిగో నీ మాట నా ప్రభువా అగ్ని వంటిది ప్రభువా. నీ మాటలు నా తండ్రి ఇదిగో ప్రతి దినము మండుచు ఉండాలి ప్రభువా. మా హృదయములో ఓ దేవా నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని కదిలించు. ఇదిగో నా తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు కదిలించు నాయన, కదిలించు ప్రభువా. అరణ్యము లాంటి బాధలతో ఉన్నారు ప్రభువా. ఏ ఒక్క బిడ్డ సమాధానముగా లేదు ప్రభువా. ఇదిగో నేను ఆశ్రయించిన వారందరిని నా ప్రభువా ఇదిగో సమాధానము కలుగజేసి వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నావు ప్రభువా. అయ్యా ఈ దినం మనం మేము ఆశీర్వాదమును పొందుకొని పోవాలి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. మా జీవితంలో ఆశీర్వాదము లేదేమో ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఎప్పుడు ఏదో ఒక దుఃఖము ప్రభువా, ఎప్పుడు ఏదో ఒక బలహీనత, ఎప్పుడు ఏదో ఒకటి అనారోగ్యము ప్రభువా, ఎప్పుడు నాయన ఏదో ఒకటి దానితో మేము బాధపడుతున్నాము నాయన. ఓ దేవా నీ స్వరము బలమైనది. ఇప్పుడు నీ స్వరము మేము వినాలి ప్రభువా. ఇదిగో ప్రతి దినము నీ స్వరము వినాలి ప్రభువా. నీ బలమును మేము పొందుకోవాలి ప్రభువా. తన నాయన ప్రజలకు నా బలం అనుగ్రహిస్తానంటున్నావు కదా నాయన. నీ బలము మాకు అనుగ్రహించు ప్రభువా. రవశబరి కల రవశబ. ఇది ఒప్పుకుందామా దేవుని సన్నిధిలో మంచి తీర్మానం చేసుకుందాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒప్పుకుంటుండగానే ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.